183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. Hi viewers, welcome back. This is Srinivas. See, last series of videos lo nenu Java full stack gurinchi complete information ichchanu and Java full stack course content em untundi, companies em expect chestunnai ante ఏ knowledge expect chestunnai, complete చేసేటప్పుడు మనకి ఏ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేయాలి, రైట్? మీరు నేర్చుకునేటప్పుడు ఏ కాన్సెప్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్, జావా డెవలపర్కి హార్ట్ ఏంటంటే కోర్ జావా నాలెడ్జ్. ప్రతి జావా డెవలపర్కి కోర్ జావా నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో నార్మల్గా ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ బేస్ చేసుకొని ఏ కంపెనీ అయినా కానీ లాజికల్ ప్రోగ్రామింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. జస్ట్ అందరూ ఏమనుకుంటారంటే లాజికల్ ప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ సి లాంగ్వేజ్ కోర్స్ నేర్చుకోవాలి, సి లాంగ్వేజ్ ఈజ్ అ బేసిక్ అండ్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ లాజికల్ ప్రోగ్రామింగ్లో స్ట్రాంగ్ ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు సి లాంగ్వేజ్ కోర్స్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటారు. నో, సి లాంగ్వేజ్ కోర్స్ కాకుండా అవే లాజిక్స్ మనం జావాలో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే కంపెనీలో మనం చేసే ప్రాజెక్ట్స్ కోడ్ అంతా జావాలో రాస్తాం, లాజిక్స్ కూడా జావాలోనే రాయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ మనం ఒక జావా ఫుల్ స్టాక్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయితే 90% క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ అనే 2 కాన్సెప్ట్స్ నుంచే వస్తున్నాయి. కంప్లీట్ లాజికల్ ప్రోగ్రామింగ్ అంతా అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీదే ఉంది. సార్, ఎందుకు అరేస్ అండ్ స్ట్రింగ్స్ మీద అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? అసలు వెబ్ డెవలప్మెంట్కి దానికి సంబంధం లేదు కదా అని అంటే, ప్రజెంట్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు డేటా అనేది డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది, మీకు తెలుసు, రైట్? యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి, రైట్? ఇంకా సోషల్ మీడియా వెబ్సైట్స్లో డేటా అప్లోడ్ అవుతుంది. డేటా ప్రాసెసింగ్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే మనం చూసాం డేటా సైన్స్కి క్రేజ్ పెరిగింది, డేటా అనలిటిక్స్కి క్రేజ్ పెరిగింది. ఎందుకనంటే లాట్స్ ఆఫ్ డేటా ఇంక్రీజింగ్ డే బై డే. అటువంటి డేటాని ప్రాసెస్ చేయాలి అని అంటే మనకి దేని మీద గ్రిప్ ఉండాలి అని అంటే అరేస్ అనే కాన్సెప్ట్ మీదే గ్రిప్ ఉండాలి, అరేస్ అనే కాన్సెప్ట్. సో దాని గురించి ఏంటంటే కంపెనీస్ ఒక 50 క్వశ్చన్స్ ఇస్తే ఇంటర్వ్యూలో అందులో 40 క్వశ్చన్స్ కమింగ్ ఫ్రమ్ అరేస్ ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు జాబ్ అంత ఈజీగా వస్తుంది లాజికల్. బట్ అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అని అంటే కోర్ జావా బేసిక్స్ నుంచి, లాజికల్ అంటే ఆపరేటర్స్లో స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ బ్లాక్, ఇఫ్ ఎల్స్ బ్లాక్, ఇవన్నీ నేర్చుకోవాలి. కండిషనల్ తర్వాత లూప్స్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ లూప్స్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. లాజికల్గా ఈ కాన్సెప్ట్స్ అన్నిటిలోనూ పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ డెవలప్మెంట్లో మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, మనకు తెలుసు, ఊప్స్ కాన్సెప్ట్స్. అండ్ జావాలో కలెక్షన్స్ అండ్ JDK 8 ఇవి లేకుండా అసలు ఇంటర్వ్యూనే ఉండదు, జావా ఇంటర్వ్యూనే ఉండదు. అండ్ కలెక్షన్స్ కూడా అంతే. సో వై అగైన్ కలెక్షన్స్ అండ్ JDK 8 ఇంపార్టెంట్ అంటే సేమ్, కలెక్షన్స్ ఏమో డేటాని స్టోర్ చేసుకోవడానికి, JDK 8 అనే కాన్సెప్ట్ ఏమో ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి. సో దాని గురించే కలెక్షన్స్ అండ్ JDK 8 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కోర్ జావా పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఆ కాన్సెప్ట్స్ లైక్ మనము ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నట్లే LKGలో A to Z ఏదైతే నేర్చుకుంటామో అదే కోర్ జావా. ఒక్కసారి మనకి ఆల్ఫాబెట్స్ వచ్చినాయి అని అంటే దాంతో వర్డ్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, సెంటెన్సెస్ రాసుకోవచ్చు, సెంటెన్సెస్ని పారాగ్రాఫ్స్ చేయొచ్చు, పారాగ్రాఫ్ని తీసుకెళ్ళి ఒక టెక్స్ట్ బుక్ చేయొచ్చు, రైట్? కానీ ఎక్కడ చూసినా కానీ ఆ 26 ఆల్ఫాబెట్సే ఉంటాయి. సేమ్ అలాగే కోర్ జావానే కంప్లీట్ జావాని రూల్ చేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మనం అడ్వాన్స్డ్ జావాకి వచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ ఈజీలీ యూ కెన్ లెర్న్ అడ్వాన్స్ జావా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, హార్డ్లీ అడ్వాన్స్ జావా ఒక 30 డేస్లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. నో నీడ్ టు కాన్సన్ట్రేట్ మచ్ ఆన్ అడ్వాన్స్ జావా.
కోర్ జావా పర్ఫెక్ట్గా నేర్పించారని అంటే అడ్వాన్స్ జావా ఈజీగా నేర్చుకోవచ్చు. కోర్ జావా ఒక 40 days పడుతుంది, బట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లాజిక్స్ మీద చేయాలి. డైలీ లాజికల్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనం వెబ్ డెవలప్మెంట్లో ఉంటాం, ఎందుకంటే ప్యారలల్గా ఒరాకిల్ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ కంప్లీట్ చేస్తాం. అండ్ ఎవ్రీవన్ ఈజీలీ లెర్న్ HTML అండ్ CSS. ఈ నాలెడ్జ్తో మనం వెబ్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్, యాజ్ కంపెనీస్ ఆర్ మీన్స్ వాట్ రిక్వైర్మెంట్, వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫ్రేమ్వర్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్రేమ్వర్క్స్ డైరెక్ట్లీ దే ఆస్క్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్ప్రింగ్ బూట్ మీదే క్వశ్చన్స్ అడుగుతారు, డైరెక్ట్గా రియాక్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. బట్ గుర్తుపెట్టుకోండి, కోర్ జావా మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అని అంటే స్ప్రింగ్ బూట్ ఈజీలీ యూ కెన్ లెర్న్ హార్డ్లీ ఇన్ 30 days. 30 daysలో స్ప్రింగ్ బూట్, డేటా JPA, REST API అన్నీ కంప్లీట్ చేయొచ్చు. బట్ ఈ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్, అట్లాగే UI టెక్నాలజీస్లో జావా స్క్రిప్ట్ అండ్ న్యూ ఫీచర్స్, ES6 ఫీచర్స్ మీరు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటారో రియాక్ట్ అంత క్విక్గా మీకు అర్థమవుతుంది. ఫ్రేమ్వర్క్స్ అంటే మనం UI బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నామని అంటే UI ఫ్రేమ్వర్క్స్ ఈజీగా నేర్చుకోవచ్చు అని అర్థం. జావా బేసిక్స్ స్ట్రాంగ్ ఉన్నామని అంటే జావా అడ్వాన్స్డ్ కానీ ఫ్రేమ్వర్క్స్ కానీ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని అర్థం. మీరు ఎంత టైం అన్నా తీసుకోండి కోర్ జావాకి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కోర్ జావా పర్ఫెక్ట్గా ఉన్నారని అంటే కోర్ జావాలో చెప్పిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారని అంటే నాట్ ఓన్లీ ద ఫుల్ స్టాక్ ఆపర్చునిటీ, మీకు ఫుల్ స్టాక్ ఆపర్చునిటీయే కాదు, యూ కెన్ మూవ్ టు సెలీనియం సైడ్, యూ కెన్ మూవ్ టు సేల్స్ఫోర్స్ సైడ్, రైట్? కానీ ప్రతి డెవలపర్కి, ప్రతి ప్రోగ్రామర్కి మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏదో ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి డెవలపర్కి, రైట్? ఆ నాలెడ్జే కోర్ జావా నాలెడ్జ్. సి లాంగ్వేజ్ క్లాస్ అటెండ్ అవ్వాలా సార్ అని అంటే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆ లాజికల్ ప్రోగ్రామింగ్ అంతా ఏ ఫ్యాకల్టీ అయితే జావాలో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో ఆ ఫ్యాకల్టీ దగ్గర మీరు కోర్స్ తీసుకోండి. ఇట్లా మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తే ఈజీగా హార్డ్లీ ఒక 4 to 5 monthsలో మీ కోర్స్ ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ స్టార్ట్ అప్లోడింగ్ యువర్ రెజ్యూమే. మీ రెజ్యూమే అప్లోడ్ చేసుకొని ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సర్వ్లెట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక వెబ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు. స్ప్రింగ్ అండ్ హైబర్నెట్ దగ్గర ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. స్ప్రింగ్ బూట్, డేటా JPA దగ్గర ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇంకా కొన్ని కంపెనీస్ క్లౌడ్ కూడా ఆఫర్ చేస్తాయి, క్లౌడ్లో ఇన్స్టాల్ చేయడం, రైట్? ఆ క్లౌడ్లో డిప్లాయ్ చేసినప్పుడు కూడా ఇంకొక ప్రాజెక్ట్ దానికి యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కంప్లీట్ చేస్తే ఈజీగా మనకి జాబ్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.